ప్రియ సహోదరి సహోదరులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో అత్యంత వైభవోపేతంగా ఎంతో సుందరంగా నిర్మించినటువంటి పునీత మిఖాయేలు పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి నరసరావుపేట నుంచి సోలోమన్ జర్నీ యూట్యూబ్ ఛానల్ బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే మీకు గుంటూరు నుంచి పెదవడ్లపూడి గ్రామానికి వెళ్ళడానికి ఉన్నటువంటి దారిని కూడా పూర్తిగా చూపించి సులభంగా మీరు గుంటూరు నుంచి పెదవడ్లపూడి గ్రామం చేరుకునే విధంగా ఈ వీడియో తీసి పెట్టడం జరిగింది. దయచేసి మీరందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సోలోమన్ జర్నీ యూట్యూబ్ ఛానల్ని ఆదరించవలసినదిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రియమిత్రులారా, గతంలో 5 పార్ట్లుగా తీసినటువంటి ఈ యొక్క పునీత మిఖాయేలు పుణ్యక్షేత్రం తాలూకా వీడియోలు అన్నింటినీ కలిపి ఇప్పుడు పూర్తి వీడియోగా 1 గంట 30 నిమిషాలకు పైగా వచ్చినటువంటి వీడియోగా మీకు అందించడం జరుగుతుంది. గతంలో ఆదరించిన విధంగానే ఈ పూర్తి వీడియోను కూడా మీరు చూసి ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రైజ్ ద లార్డ్. సోలోమన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారములు. ఇప్పుడు మనం పెదవడ్లపూడి గ్రామానికి వచ్చాము. ఇక్కడ పునీత మిఖాయేలు దేవాలయమునకు పోవు దారిలో ఉన్న ఊరి ఎంట్రన్స్ బోర్డు దగ్గర మనం ఉన్నాము. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలోని పునీత మిఖాయేలు దేవాలయమును సందర్శనార్థం మనం ఇక్కడికి ఇచ్చేసాం. రండి మిత్రులారా లోపలికి.
ఈ పుణ్యక్షేత్రానికి ముందు భాగంలో పునీత మిఖాయేలు వారి స్టాచ్యూ మరియు వాటర్ ఫౌంటైన్ కలదు. ప్రేతాత్మలు, దుష్టశక్తులు ఆవరించిన వారు ఎవరైనా సరే పునీత మిఖాయేలు స్టాచ్యూ దగ్గరికి వచ్చి నిలబడినా చాలు, వారిని ఆవహించినటువంటి దుష్టశక్తులు అన్నీ కూడా వీడిపోతాయి. ప్రత్యక్షంగా జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తాను. ఒకరోజు వైజాగ్ నుండి ఇక్కడికి ఒక దుష్టశక్తి ఆవహించినటువంటి ఆవిడ ఎన్ని చోట్లకు వెళ్ళినా తగ్గకపోగా ఇక్కడకు వచ్చి సాతాను సంహరిస్తున్న మిఖాయేలు స్టాచ్యూ వద్ద ప్రార్థనలు చేయగా ఆమెకు ఆ సాతాను నుంచి విడుదల లభించింది. మిఖాయేలు వారి ప్రతిమ దగ్గరకు రాగానే ఆమె క్రింద పడగా గిలాగిలా కొట్టుకొని ఆమెలో ఉన్నటువంటి దుష్ట ఆత్మ అక్కడ నుండి పారిపోయింది. తక్షణమే కోలుకున్న ఆమెను చూసి వారి బంధువులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ క్రొత్త దేవాలయ విశేషాలు. ఈ ముఖద్వారం ఏదైతే ఉందో దానికి ఇరువైపులా 2 దేవదూతలను ఏర్పాటు, పరలోక ద్వారమునకు ఏ విధంగా అయితే మనం చూపిస్తూ ఉంటారో అదే తరహాలో ఈ ముఖద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖద్వారం దాటుకొని లోపలికి రాగానే ప్రహరీ గోడకు లోపలి వైపున ఎడమ వైపునకు నుంచి కుడివైపు వరకు చుట్టూ కూడా పవిత్ర జపమాల స్థలాలు 20 ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జపమాల స్థలాలు కూడా ఆనాడు నిజంగా ఏదైతే జరిగిందో అలానే ఇటువంటి ప్రతిరూపాలనే యథాతథంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జపమాల స్థలాలకు ఆనుకొని ఎడమ వైపు నుండి కుడివైపు వరకు కూడా భక్తులు మోకాళ్ల మీద నడుచుటకు ఇసుక మార్గమును కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ పుణ్యక్షేత్రంలోని మరో విశేషం ఏమిటంటే ఫాతిమా మాత అడవిలోని చిన్నారులకు ఏ విధంగా అయితే దర్శనమిచ్చిందో అదే స్వరూపాలను యథాతథంగా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఫాతిమా మాత మొదటి దర్శనము నుండి మనం చూడటం మొదలు పెట్టగానే 2వ దర్శనానికి పోవుటకు, అక్కడ దర్శించి మళ్ళీ 3వ దర్శనానికి వెళ్ళుటకు దారి కూడా ఇక్కడ చాలా చక్కగా గార్డెన్తో కూడిన సిమెంటు మార్గము దారి చక్కగా ఏర్పాటు చేయబడింది. చూశారుగా, మొదటి దర్శనం చేసుకున్న తరువాత 2వ దర్శనానికి దారి. ఇది 2వ దర్శనం చేసుకున్న తరువాత ఆటోమేటిక్గా 3వ దర్శనానికి ఈ దారి తీసుకువెళుతుంది. చూశారుగా, 2వ మార్గం నుంచి 3వ మార్గం వరకు కూడా ఇలాగే దారి ఉంది. ఇలా 3 నుండి 4, 4 నుంచి 5 వరకు కూడా ఇలా ప్రత్యేకమైన దారి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ రోజు ఫాతిమా మాత ఆ చిన్నారులకు ఆ అటవీ ప్రాంతంలో ఎలాగైతే దర్శనమిచ్చిందో అలాంటి అటవీ వాతావరణాన్ని ఈ పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయటం ముఖ్య విశేషం. పచ్చని చెట్లు, రకరకాల కాయలతో, వివిధ రకములైన పండ్లతో
చూడ చక్కని విధంగా ఉన్నాయి. వీటిని చూద్దాం. ఎంతో అందమైన ఆకర్షణీయమైన వాతావరణాన్ని మనం ఇక్కడ అనుభూతి చెందవచ్చు. చూశారుగా అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్న ఈ పచ్చని వాతావరణం. ఈ కాయలు చూడండి ఎంత వింతగా ఉన్నాయో. మనం చూసినటువంటి పరిసరాలు ఎక్కడా కూడాను ఇటువంటి కాయలు చూసి ఉండలేదు. చాలా వింతగా ఉన్నాయి. ఇలాంటి విశేషాలన్నీ ఈ పుణ్యక్షేత్రంలో మనం చాలా బాగా చూడొచ్చు. ఈ చెట్టు ఆకులను చూస్తుంటే అచ్చం జామ చెట్టులాగా ఆకుల్లాగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, కానీ కాదు. సేమ్ అలాంటి చెట్టే, అలాంటి ఆకులనే కలిగిన ఒక వింత మొక్క ఇది. ఇక్కడ మనం ఇంకొక కొత్త చెట్టును చూడొచ్చు. కొత్తగా వింతగా అనిపిస్తుంది. చూడండి, మర్రి ఆకులను పోలి ఉంది, కానీ మర్రి చెట్టు కాదు. చాలా మందంగా ఆకులు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ మర్రిమాత 3వ దర్శనానికి దగ్గరలో ఉన్న ఈ చెట్టు చాలా అందంగా, అద్భుతంగా మన కళ్ళకు కనుల విందుగా కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి. దీన్ని టచ్ చేసినా చాలా మంచి అనుభూతి కలుగుతుంది. చాలా మందంగా, చాలా స్మూత్గా ఉన్నాయి ఈ ఆకులు. ఇంత గొప్ప గొప్ప చెట్లు ఇక్కడ మనం చూడొచ్చు. రకానికి ఒకటిగా చాలా బాగా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటికి సంరక్షణ అదంతా చాలా చక్కగా చేస్తున్నందుకు నిజంగా చాలా గ్రేట్. ఈ చెట్టును చూద్దాం. దానిమ్మ చెట్టులాగా ఉండేసరికి దానిమ్మ కొమ్మ అనుకుంటున్నారా? కాదు, ఇది అచ్చం దానిమ్మలాగా కనిపించే వేరే రకమైన అందాన్ని ఇచ్చే ఒక చెట్టుకు సంబంధించిన ఆకులాగా ఉంది. కానీ చాలా గుబురుగా పెరిగాయి. చూడండి, చాలా చక్కగా ఒక పువ్వు మాదిరిగా ఆకారంలో చక్కగా ఉన్నాయి. చిన్న చిన్న ఆకులు. ఎక్కడైనా చూసారా ఫ్రెండ్స్ ఇలాంటివి? ఇలా చూసే కొద్దీ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. మనం చెప్పటానికి కూడా చాలా టైం పడుతుంది, కానీ ఒకసారి మీకు చూపిద్దామని. ఎంతో అద్భుతంగా ఉంది. నైస్. ఇది చూడండి, అచ్చం నిమ్మ చెట్టులాగా ఉంది. సేమ్ నిమ్మ ఆకుల్లాగే, నిమ్మల కాయల్లాగే కనిపిస్తుంది ఆకు కూడాను, కానీ ఇది నిమ్మ చెట్టు కాదు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడు ఎక్కడ నేను చూడలేదు. మీరేమైనా చూసారా? ఆకులు చాలా మందంగా, చాలా గ్రీన్గా, చాలా నీట్గా, ఆకారం కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. ఎక్కడ దీనికి కాయలు పువ్వులు కూడా ఏమీ ఉన్నట్టు లేదు.
కానీ చూడడానికి మాత్రం చాలా చక్కగా ఉంది. వావ్, ఎన్ని చెట్లు! మరో వింత చూడండి, ఇది అచ్చం సపోటా చెట్టులాగే అనిపిస్తుంది, కానీ సపోటా కాదు ఫ్రెండ్స్. ఇది మీరు ప్రత్యక్షంగా చూస్తేనే ఈ అనుభూతిని మీరు పొందగలరు. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క తెలిసిన విధమైన చెట్టులాగా మనకు అనిపిస్తుంది, పరిచయం ఉన్నట్లే అనిపిస్తున్నాయి, కానీ కాదు, ఇవి చాలా రేర్. ఇటువంటి వింతలు విశేషాలతో కూడిన అద్భుతమైన వృక్షాలు, ఈ చెట్లు, ఈ కాయలు మునుపెన్నడూ ఎక్కడా చూసి ఉండని విధంగా మనకు చాలా దర్శనమిస్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రంలో ఇటువంటివి చాలా ఉన్నాయి. చూసిన కొలది చూడాలనిపించే అందమైన చెట్లు, కాయలు, పువ్వులు, వింత వింత వృక్షాలను మనం ఇక్కడ అనుభూతి చెందవచ్చు. అచ్చం అడవిని తలపించే వాతావరణం, కానీ దగ్గరకు వచ్చిన కొలది ఇంకా ఇంకా చూడాలనిపించే విధంగా అందమైన ప్రకృతి. ఇందాక నిమ్మ చెట్టులాగా ఉన్న చెట్టుకి ఏమి కాయలు లేవు అనుకున్నాం కదా, ఇక్కడ ఏదో కాయలు కనిపిస్తున్నాయి. ఆ చెట్టుకు చూద్దాం రండి. వావ్, దబ్బకాయల్లాగా ఒక వింతైన ఆకారంలో కాయలు చాలా బాగున్నాయి. చాలా ఎక్కువగా కాసాయి ఫ్రెండ్స్. ఈ చెట్లకి ఆకులు ఎన్ని ఉన్నాయో ఆకులు మధ్యలో కనిపించని విధంగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఈ కాయలు చాలా చాలా ఉన్నాయి. చాలా నీట్గా, అందంగా, చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి, కానీ అస్సలు వెయిట్ లేవు ఫ్రెండ్స్, కొంచెం కూడా వెయిట్ లేవు. చాలా తేలికగా, చాలా బోలుగా, చాలా రౌండ్గా, అచ్చం తినదగిన కాయల్లాగే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. ఇలాంటి చెట్టుని, ఈ విధమైన ఆకారం గల కాయలను, ఎంత అద్భుతమైన పరిసరాలను. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ చెట్టు చాలా వింతగా అనిపిస్తుంది. కరివేపాకులాగా ఉంది, లేదా మునగాకులాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉంది, చాలా ఎక్కువగా, చాలా గుబురుగా పెరిగింది. చాలా చక్కని అందాన్ని ఇచ్చే చెట్టులాగా ఉంది. ఎక్కడా కూడా పచ్చదనం పోలేదు, ఎండిపోలేదు. చాలా గ్రీనరీగా అనిపిస్తుంది. వావ్, ఇటువంటి వింతైన చెట్లను ఇక్కడ మాత్రమే చూడగలమేమో అనిపిస్తుంది, మునుపెన్నడూ చూడని విధంగా. చాలా స్మూత్గా ఉన్నాయి ఆకులన్నీ కూడా. ఈ చెట్టును చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది ఫ్రెండ్స్? ఇది చాలా మనకి తరచూ కనిపించే చెట్టులాగా, మనతో ఎంతో అనుబంధం ఉన్న చెట్టులాగా అనిపిస్తుంది కదా. సేమ్ అలా చూడండి, సేమ్ అలాగే అనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా చక్కగా పచ్చదనం పోకుండా చాలా నిగారింపుతో ఉంది. చూసారా, మనకు చాలా తెలిసిన చెట్టు ఇది ఒక్కటే ఇక్కడ తెలిసిన చెట్టులాగా అనిపిస్తుంది. మిగతావన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఇంత కష్టపడి ఇవన్నీ తీసుకొచ్చి ఇలా రెడీ చేసినందుకు నిజంగా ఫాదర్ గారికి ధన్యవాదాలు. ఇందాక మనం మర్రి చెట్టును పోలి ఉన్న ఒక చెట్టును చూసాం కదా, ఇది ఇలా చూడండి, ఇది రావి చెట్టును పోలి ఉంది, కానీ రావి చెట్టు కాదు సుమా. సేమ్ అలాగే అనిపించే ఆ తరహాలో ఉన్న చెట్టు. చూడండి ఆకులు ఎంత చక్కగా పెరిగాయో, చాలా చిగురులతో చక్కగా పచ్చగా ఎంత అందంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుందో. ఈ పోషణ ఏమాత్రం తగ్గకుండా దీని అందాన్ని ఇలా కాపాడుకుంటూ ఎంత చక్కగా ఎదిగిందో ఈ చెట్టు.
ఈ చెట్టు చూసారా ఫ్రెండ్స్, చిన్న దొండకాయల్లాగా ఉన్నాయి. చాలా తీగ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఎక్కువగా కాచాయి చూడండి. చూడటానికి ఇవి ఆకులు చూస్తేనేమో రాగి ఆకుల్లాగా కనిపిస్తున్నాయి, కానీ ఈ కాయలు మాత్రం చాలా డిఫరెంట్గా దొండకాయల టైపులో ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. గుత్తులు గుత్తులుగా చాలా ఎక్కువగా ఉంది కాపు. ఇవి చూడండి, చాలా వెరైటీగా అనిపించింది ఈ చెట్టు. ఎప్పుడైనా చూసారా? చాలా సుపరిచితమైనట్లుగా ఉంది, కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా అందానికి ఉపయోగపడే చెట్టులాగా ఉంది ఫ్రెండ్స్. ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, సీతాఫలం చెట్టులాగే అనిపిస్తుంది. ఈ ఆకులు ఇవన్నీ కూడా కానీ సీతాఫలం కాదు ఫ్రెండ్స్. కానీ చాలా చక్కగా ఉంది కదా, చూడటానికి అందంగా కనిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని పెదవడ్లపూడి గ్రామంలోని అతి గొప్పదైన ఈ చర్చి నిర్మాణాన్ని మన యూట్యూబ్ ఛానల్లో చూపించుటకు దేవుడు మనకి మహద్భాగ్యాన్ని దయచేసినందుకు ఎంతో అదృష్టవంతులం. ఇటువంటి మహత్తరమైన చర్చిని మన సొలొమోన్ జర్నీ ఛానల్లో చూపించుటకు గొప్ప అవకాశం దయచేసినందులకు ఆ ప్రభువుకి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దర్శనంలో భాగంగా సంతోషదేవ రహస్యములు, వెలుగుదేవ రహస్యములు, దుఃఖదేవ రహస్యములను కూడా మనం ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. ముఖద్వారం దాటుకొని లోపలికి రాగానే ప్రహరీ గోడకు లోపలి వైపున ఎడమ వైపునకు నుంచి కుడివైపు వరకు చుట్టూ కూడా పవిత్ర జపమాల స్థలాలు 20 ఏర్పాటు చేయడం జరిగింది. సంతోష దేవరహస్యములు. గబ్రియేలు దేవదూత దేవమాతకు మంగళవార్త చెప్పుట. దేవమాత పునీత ఎలిజబెతమ్మను సందర్శించుట. మూడవది బాలయేసు పుట్టుక. నాలుగవ స్థలము దేవమాత బాలయేసును దేవాలయంలో అప్పగించుట. సంతోష దేవరహస్యములు. 5వ స్థలము దేవమాత కానకపోయిన బాలయేసువును దేవాలయంలో కనుగొనుట. వెలుగుదేవ రహస్యములు. 1వ స్థలము యేసు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొందుట. వెలుగుదేవ రహస్యములు. 2వ స్థలము కానాపల్లె పెండ్లిలో యేసు నీటిని ద్రాక్షరసముగా మార్చుట. వెలుగుదేవ రహస్యములు. 3వ స్థలము యేసు దైవరాజ్యమును హృదయ పరివర్తనమును ప్రకటించుట. వెలుగుదేవ రహస్యములు. 4వ స్థలము యేసు పర్వతముపై దివ్య రూపమును ధరించుట. వెలుగుదేవ రహస్యములు. 5వ స్థలము యేసు పాస్కా పరమ రహస్యమైన దివ్య సత్ప్రసాదమును స్థాపించుట. దుఃఖదేవ రహస్యములు. జేసువు గెత్సమనే తోటలో రక్త చెమట చెమర్చుట.
దుఃఖదేవ రహస్యములు 2వ స్థలము. జూదులు జేసును రాతి స్తంభమునకు కట్టి కొట్టుట. దుఃఖదేవ రహస్యములు 3వ స్థలము. జేసు శిరస్సుపై జూదులు ముండ్ల కిరీటము పెట్టి కొట్టుట. దుఃఖదేవ రహస్యములు 4వ స్థలము. జేసు సిలువను మోసుకొని పోవుట. దుఃఖదేవ రహస్యములు 5వ స్థలము. జేసు శిలువలో కొట్టబడి మరణించుట. మహిమదేవ రహస్యములు 1వ స్థలము. జేసు పునరుత్థానమగుట. మహిమదేవ రహస్యములు 2వ స్థలము. జేసు మోక్షారోహణమగుట. మహిమదేవ రహస్యములు 3వ స్థలము. పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తలులపై వేంచేసి వచ్చుట. మహిమదేవ రహస్యములు 4వ గుర్తు. దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు కొనిపోబడుట. మహిమదేవ రహస్యములు 5వ గుర్తు. దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపించబడుట. ఈ పుణ్యక్షేత్రంలోని మరో విశేషం ఏమిటంటే, ఫాతిమా మాత అడవిలోని చిన్నారులకు ఏ విధంగా అయితే దర్శనమిచ్చిందో అదే స్వరూపాలను యథాతథంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దర్శనం 13 మే 1917. మే 13, 1917. అది మధ్యాహ్న సమయం. 3 చిన్నారులు లూసీ, జెసింతా మరియు ఫ్రాన్సిస్లు వంట చెరకు కోసం దగ్గరలోని కొండ ప్రాంతంలోకి వెళ్లారు. వారు వారి పనిలో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులు వారిని భయకంపితులను చేశాయి. కానీ వారికి ఎటువంటి తుఫాను సంకేతాలు కనిపించలేదు. ఆకాశం మరియు కొండలు ఇప్పుడు అందంగా ఉన్న విధంగా మరెన్నడూ లేవు. ఈ వింత దృశ్యాన్ని చూచి వారు దగ్గరలో ఉన్న గుహలోనికి పరిగెత్తారు. వారు వెనక్కి తిరిగి చూడగా వారిని ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి ఒక అందమైన స్త్రీ నిలుచుండటం చూశారు. ఆమె సూర్యుని కంటే ప్రకాశవంతమైనదిగా ఉంది. అప్పుడు వారు మోకరించారు. ఆ స్త్రీ వారితో, మీరు భయపడవద్దు, నేను మీకు ఎటువంటి హాని చేయను అని పలికింది. చిన్నారి లూసీ ధైర్యము తెచ్చుకొని ఆ స్త్రీని, నీవు ఎక్కడ నుండి వచ్చితివి అని ప్రశ్నించింది. అందుకు బదులుగా ఆ స్త్రీ, నేను పరలోకం నుండి వచ్చి తిని అని జవాబు ఇచ్చింది. అందుకు మరలా లూసీ, నేను పరలోకం పోవుదునా అని ప్రశ్నింపగా, నీవు వెళతావు అని ఆ స్త్రీ పలికింది. రెండవ దర్శనం 13 జూన్ 1917. ఈ రెండవ దర్శన ముఖ్య ఉద్దేశము దేవుడు మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయంపై భక్తిని పెంపొందించాలని
అభిలషించారు అని, అలాగే ఎవరైతే మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయంపై భక్తిని చూపిస్తారో వారు తప్పక రక్షణ పొందుతారని తెలియచేసింది. ఈ సంభాషణలో లూసీ ఒక అనారోగ్యవంతునికి స్వస్థత ప్రసాదించాలని కోరింది. అందుకు మరియ తల్లి అతను మారు మనస్సు పొందితే సంవత్సరం లోపు తప్పక స్వస్థత పొందుతాడు అని సమాధానమిచ్చింది. ఈ దర్శనం చివరి వరకు మరియ తల్లి ప్రకాశించే వెలుగుతో మరియు రోజా పుష్పముతో తను పూర్తిగా అదృశ్యమయ్యే వరకు చుట్టుముట్టడం జరిగింది. మూడవ దర్శనం 13 జూలై 1917. 13 జూలై 1917 మరియ తల్లి జపమాలను ప్రార్థించటం మాత్రమే కాక తన నిష్కలంక హృదయానికి వ్యతిరేకముగా కట్టుకున్న పాపుల నిమిత్తం మరియు పాపులు మారు మనస్సు పొందాలని అర్థించింది. ఈ మూడవ దర్శనంలో మరియ తల్లి ముఖ్యంగా 3 రహస్యాలను లేదా ప్రవచనాలను తెలియచేసింది. మొదటి రహస్యం, నరకం ఏ విధంగా ఉంటుందో ఒక సంగ్రహావలోకనం చేసి భవిష్యత్తులో ఆత్మలను రక్షించాలని, అలాగే మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయం ఎడల భక్తిని పెంపొందించటం తండ్రి దేవుని అభిష్టమని తెలియచేసింది. రెండవ రహస్యం, మొదటి ప్రపంచ యుద్ధం అంతం. ఇప్పటికైనా ప్రజలు దేవుని వైపు మరలకపోతే 11వ భక్తినాథ పాపుగారి పాలనలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని తెలియచేసింది. అయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా రష్యా దేశము తన నిష్కలంక హృదయానికి అంకితమవ్వాలని ఆజ్ఞాపించింది. మూడవ రహస్యం, 2000 సంవత్సరం వరకు శ్రీసభ ఈ రహస్యాన్ని బహిర్గతం చేయలేదు. ఇందులో ఆ 3 చిన్నారులు చూసిన దర్శనంలో పరిశుద్ధ పాపుగారు, గురువులు, మఠవాసులు ఒక పర్వతంపైకి నడవటం చూశారు. ఆ ప్రయాణంలో వారు ఒక పాడుబడ్డ గ్రామం గుండా ప్రయాణిస్తూ అక్కడ పడి ఉన్న మృతదేహాలను చూసి వాటి కోసం ప్రార్థిస్తారు. పర్వత శిఖరం చేరుకున్న తరువాత పాపుగారు పరిశుద్ధ శిలువ ముందు మోకరించడంతో వారితో పాటు ఇతరులు కూడా సైనిక చేతిలో చంపబడతారు. ఈ దర్శనం యొక్క అర్థం ఏమనగా 1981లో పునీత 2వ జాన్ పాల్ పాపుగారి మీద జరిగిన హత్యా ప్రయత్నం అని శ్రీసభ భావించటం మాత్రమే కాక సాక్షాత్తు ఆ మరియ తల్లే తనను కాపాడిందని పరిశుద్ధ పాపుగారు సాక్ష్యమియ్యడంతో ప్రపంచ శ్రీసభ విశ్వసించి నమ్మింది. నాలుగవ దర్శనం 19 ఆగస్టు 1917. ఈ దర్శనం 13 ఆగస్టు 1917న జరగాల్సి ఉంది. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా 19 ఆగస్టు 1917న జరిగింది. ఈ దర్శనంలో మరియ తల్లి నరకప్రాయ స్థితి యందున్న ఆత్మల కోసం ప్రార్థించాలని, వారి విముక్తి కోసం ఓ నా జేసువా మా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా నరకప్రాయ స్థితి మోక్షమునకు చేర్చండి, ఆమెన్ అనే ఈ జపమును జపమాలలో ప్రతి గుర్తు చివరన ప్రార్థించాలి అని అర్థించింది. అలాగే ప్రతిరోజు జపమాలను ప్రార్థించాలని, ప్రతి నెల 13వ తేదీన ఈ గుహ దగ్గరకు రావాలని ఆదేశిస్తూ తన చివరి నెలలో అనగా అక్టోబర్ 13వ తేదీన తను ఒక అద్భుతం చేసి ప్రజలందరూ విశ్వసించే విధంగా చేస్తానని చెప్పింది.
5వ దర్శనం 13 సెప్టెంబర్ 1917. ఈ దర్శనానికి దాదాపు 30,000 మంది విశ్వాసులు ఆ ముగ్గురు చిన్నారులను అనుసరించి గృహ దగ్గర జపమాలను ప్రార్థించి ముగించే సమయంలో మరియ తల్లి తన దర్శనం గావించి వారితో, మీరు 13 అక్టోబర్ 1917న మరలా ఇక్కడకు రావాలని, జపమాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థిస్తే మొదటి ప్రపంచ యుద్ధం తప్పకుండా అంతమవుతుందని చెప్పింది. ముఖ్యంగా తన చివరి దర్శనంలో తనతో పాటు పునీత జోజప్ప గారు మరియు బాలయేసు కూడా దర్శనం ఇచ్చి ప్రపంచాన్ని ఆశీర్వదిస్తారు అని తెలియచేసింది. ఆరు దర్శనాలలో భాగముగా అతి పెద్దదైన ఫాతిమా మాత విగ్రహాన్ని 6వ స్థలముగా మనం ఇప్పుడు దర్శించుకుందాం. చూశారు కదా, 6 అద్భుత దర్శనాలలో భాగముగా అతి పెద్దదైన ఫాతిమా మాత విగ్రహాన్ని దర్శించాము కదా. మరోసారి మరో ఎపిసోడ్లో ఇదే దేవాలయంలో మరిన్ని అద్భుతాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. సొలొమన్ జర్నీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రియ సహోదరి సహోదరులారా, పెదవడ్లపూడి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి పునీత మిఖాయేల్ పుణ్యక్షేత్రాన్ని 3వ భాగంగా మనం ఇప్పుడు వీక్షిద్దాం రండి. చుట్టూ పచ్చని వాతావరణంలో, విశాల ప్రాంగణంలో, ప్రశాంత వాతావరణంలో నిర్మించినటువంటి మహత్తర నిర్మాణం ఈ దేవాలయం. ఆలయం పైన 2 వైపులా 12 మంది అపోస్తలుల విగ్రహాలతో పాటు చుట్టూ పార్కులాగా ఏర్పాటు చేసినటువంటి చోట ఫాతిమా మాత విగ్రహాలు. ఇటువంటి మహత్తర నిర్మాణాన్ని మన ఛానల్లో చూపించటం మన అదృష్టంగా భావించాలి. ఎటు చూసినా పచ్చదనమే. ఫాతిమా మాత విగ్రహాల చుట్టూ చూశారు కదా, చక్కటి గ్రాస్ లాంటి పార్కు లాంటి వాతావరణం, అద్భుతమైనటువంటి చెట్లు, వృక్షాలు, ఫలాల చెట్లు. ఈ ఆలయ ప్రాంగణంలోని గేటు దాటి అడుగుపెట్టిన మరుక్షణమే మన శరీరంలోంచి ఎన్నో రోగాలు, రుగ్మతలు, బాధలు, వేదనలు అన్నీ దూరమైనటువంటి అనుభూతిని మనం పొందుతాం. రండి మిత్రులారా, మీరందరూ కూడా గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని పెదవడ్లపూడి గ్రామంలో నిర్మించినటువంటి ఈ అతి గొప్ప పుణ్యక్షేత్రాన్ని సందర్శించండి. ఒక్కసారి మనకున్నటువంటి ఎన్నో సమస్యలకు సమాధానం ఇక్కడ లభిస్తుంది. చూడటానికి 2 కళ్ళు చాలవు.
ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి నిర్మించినటువంటి ఈ గొప్ప పుణ్యక్షేత్రాన్ని సందర్శించటం మనం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఒక్కసారి రెండు కన్నులా చూడండి. ఈ నిర్మాణం చతురత మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎంత గొప్పగా, ఎంత విశాలంగా ఉందో. పుణ్యక్షేత్ర ముందు భాగంలో క్రింద నిత్య దివ్య సత్ప్రసాద ఆరాధన మందిరాన్ని నిర్మించారు. బైబిల్లో చెప్పిన విధంగా ఆదాము అవ్వలను సృష్టించిన విధానం, వారు పాపము చేసిన విధానం, నోవా జలప్రళయంలో జరిగినటువంటి సంఘటన, మోషే ప్రవక్తను ఎన్నిక చేసుకుని వారికి వాగ్దాన భూమిని నిర్వహించే విధానం, కనాను భూమిని చూపించినటువంటి విధానం, మరలా పాపము చేసి బాబిలోన దేశమునకు ఇనుప సంకెళ్లతో వెళ్లిన విధానం, పవిత్ర యెరూషలేము దేవాలయ నిర్మాణ విధానము, బాలయేసు పుట్టుక, యేసు ప్రభు కల్వరి కొండ మీద మనందరి పాపాల కోసము మరణించినటువంటి విధానము, లోక చరిత్ర అనేది ఆదాము అవ్వల దగ్గర నుంచి రక్షణ పొందుకున్నటువంటి యేసు ప్రభు శిలువ మరణం దగ్గర వరకు, ఆయన కడరాత్రి భోజన సమయము నుండి శిలువ మరణం వరకు రక్షణ అనేటువంటిది ఈ లోకానికి ఎలా వ్యాప్తి చెందిందో ఈ ప్రధాన సంఘటనలన్నీ కూడాను ఇక్కడ ఉన్నాయి. ఈ దివ్య సత్ప్రసాద ఆరాధన మందిరంలోని సీలింగ్ భాగాన్ని చూస్తే ముగ్గురు అగ్ర దేవదూత పేరు మీదనే ఈ పుణ్యక్షేత్రం ఉంది కాబట్టి ఆ ముగ్గురు అగ్రదేవతల ప్రతిరూపాలు అక్కడ చిత్రించటం జరిగింది. అటువైపు ఇటువైపు మోషే ప్రవక్త ఎడారి సమయంలో వారిని నడిపించిన విధానం, 10 ఆజ్ఞలు ఇచ్చేటువంటి విధానం, వారిని కనాను భూమికి నడిపించేటువంటి విధానం, పైన సీలింగులకు కూడా మిర్రర్ వర్క్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆరాధనా మందిరం.
చాలా అద్భుతంగా నిర్మించినటువంటి పునీత అంతోని వారి విగ్రహాన్ని, ఈ స్వరూపాన్ని మనం ఇప్పుడు దర్శించుకుందాం. ఈ బాలయేసు స్వరూపాన్ని మనం ఇప్పుడు దర్శించుకుందాం. చాలా అద్భుతంగా నిర్మించినటువంటి బాలయేసు స్వరూపం ఎంతో చక్కగా ఉంది కదా. జోజప్ప గారు బాలయేసుని ఎత్తుకున్నటువంటి దివ్య స్వరూపాన్ని దర్శించటం మన అదృష్టం. భక్తి శ్రద్ధలతో ప్రార్థించుదాం. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పునీత మిఖాయేలు దేవదూత విగ్రహాన్ని ఇక్కడ పైన కూడా మనం చూడొచ్చు. చాలా చక్కగా ఉంది. చాలా కలర్ఫుల్ గా అద్భుతంగా తయారు చేసినటువంటి స్వరూపాన్ని చూడగానే ఒక వింత అనుభవం కలుగుతుంది. సైతాన్ని సంహరిస్తున్నటువంటి పునీత మిఖాయేలు దేవదూతని మనం ఇలా దర్శించవచ్చు. పునీత మిఖాయేలు దేవదూత సాతానును సంహరిస్తున్నటువంటి స్వరూపాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రీస్తుకు శిష్యులైనటువంటి 12 మంది అపోస్తలుల విగ్రహాలను ఇప్పుడు మనం దర్శిస్తున్నాం. చర్చికి అటువైపు 6, ఇటువైపు 6ను ఏర్పాటు చేయడం జరిగింది. యేసు ప్రభువుకు శిష్యులైనటువంటి 12 మంది అపోస్తలులలో పడమర వైపున ఉన్నటువంటి 6 విగ్రహాలను మనం ఇప్పుడు దర్శిస్తున్నాం.
యేసు ప్రభువుకి శిష్యులైనటువంటి 12 మంది అపోస్తలులలో తూర్పు వైపున ఉన్నటువంటి 6 విగ్రహాలను మనం ఇప్పుడు దర్శిస్తున్నాం. కనులు మిరుమిట్లు గొలిపేటటువంటి అద్భుతమైనటువంటి పెయింటింగులతో కూడిన చర్చి లోపల భాగాన్ని మనం 4వ భాగంలో వీక్షిద్దాము. ఎంతో కష్టతరమైనటువంటి పెయింటింగ్ని సీలింగులకి వేయించినటువంటి విధానం, క్రీస్తుకు సంబంధించినటువంటి అద్భుతమైన చిత్రాలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. మిత్రులారా, ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ వీడియోలు చేస్తున్నాము. దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, లైక్ చేసి ఈ ఛానల్ అభివృద్ధికి మరింత సహాయపడవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలోని పునీత మిఖాయేలు దేవాలయమును సందర్శనార్థం మనం ఇక్కడికి ఇచ్చేసాం. రండి మిత్రులారా లోపలికి.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశముల నిమిత్తము కుటుంబముల నిమిత్తము సమర్పించడం జరుగుతున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ఉద్దేశములతో పాటు మన మనస్సులలో ఉన్నటువంటి ఉద్దేశ్యములను తలంపులను జత చేస్తూ ప్రభుని దీవెనల కోసమై ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. మీలో ఎవరును ఇద్దరు యజమానులను అనుసరింపలేరు. దైవమా ధనమా? ధనాన్ని ప్రేమించేవాడు దైవాన్ని ప్రేమించడు అని, దైవాన్ని ప్రేమించేటువంటి వాడు ధనం మీద మక్కువ ఎక్కువగా ఉండడు అని పరిశుద్ధ గ్రంథంలో వింటూ ఉన్నాం. భగవంతుడు పేదవారి యొక్క కోపు తీసుకుంటారు అని, పేదవారి మొరను ఆలకిస్తారు అని, పేదలకు దగ్గరగా ఉంటాను అని ప్రభు ఈనాటి పట్టణాల్లో తెలియజేస్తూ ఉన్నారు. అలానే పరలోకానికి భూలోకానికి మానవునికి దేవునికి మధ్యవర్తి క్రీస్తు అని, మనల్ని ప్రభునిలో ఐక్యం చేయడానికి, మనల్ని అనుసంధానం చేయడానికి క్రీస్తు నరావతారుడై మన మధ్యలోనికి వచ్చి తన ప్రాణార్పణం ద్వారా మన పాపాలను ప్రక్షాళనం చేశారు అని, ఆయన ద్వారానే మనం రక్షణ పొందుతాము అని, ఆయన ద్వారానే మనం జీవాన్ని పొందుతాము అని, ఆయన ద్వారానే మనకు పాప విమోచన ఉంది అని రెండవ పఠనంలో వింటాం. మరి ఈనాడు ఈ పవిత్ర పూజాబలిలో పాల్గొనేటువంటి మనం ఎవరి మీద భక్తి ప్రేమ ఉంది? ధనం మీద, దైవం మీద, నా మీద, నా పొరుగువారి మీద? మరి నేను ఏ విధంగా దేవుని ప్రేమను పొందాలి, దేవుని ఆశీర్వాదాలను పరిపూర్ణంగా పొందాలి అని అంటే ఏ విధంగా ఈ పూజకు సిద్ధపడాలి, ఏ విధంగా భగవంతుని యొక్క ఆశీర్వాదాలను అర్జించాలి, అభ్యర్థించాలి? మరి నా హృదయం పాపభూయిష్టమై, నా హృదయం శోధనలమయమై, నా హృదయం కల్మషపూరితమై ఉన్న ఎడల క్రీస్తుకు స్థానం లేదు. కనుక నీలో క్రీస్తు కావాలి, నీ హృదిలోనికి క్రీస్తు రావాలి అని అంటే నిన్ను నీవు కొన్నిటిని వదులుకొని ఆయన్ను నీ హృదిలోనికి ఆహ్వానించుకోవాలి. ఖాళీ లేని స్థలంలో ఏది నింపలేం. కనుక మన హృదయం పాపంతో పరిపూర్తిగా నిండి ఉన్నట్లయితే మన పాపాలను ఖాళీ చేద్దాం. మన పాపాల పాత్రను భగవంతునికి సమర్పిస్తూ పవిత్రమైనటువంటి దీవెనలను మనకు అనుగ్రహించమని ఈ పూజాబలి ప్రారంభంలో మనం చేసిన పాపములను, తప్పిదములను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికీ దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. శాంతి ప్రేమలకు నిలయమైన ఓ సర్వేశ్వర, మీ ధర్మ చట్టములన్నీ మీ ప్రేమ యందును మా పొరుగు వారి ప్రేమ యందును ఇమిడి ఉన్నవి. మేము మీ కట్టడలను యోగ్య రీతిని ఆచరించి శాశ్వత జీవనమును చేరు భాగ్యమును మాకు ప్రసాదించుమని మేము బ్రతిమాలుకొనుచున్నాము.
మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలన చేయి మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ఆజ్ఞను లెక్క చేయకుండా దేవుని ప్రవక్తను సైతం చంపివేసినటువంటి దుర్మార్గునిగా మారిపోయాడు. దేవుడు తను ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. ఒక చక్రవర్తిగా ఈ భూలోకంలో ఆయన నింపాడు. కానీ ఆఖరికి దేవుని ఆజ్ఞని తుంగలో తొక్కేసేసి దేవుడు పంపించినటువంటి ప్రవక్తనే చంపేసేటటువంటి ఒక పాపపూరితమైనటువంటి కార్యాన్ని చేశాడు. ఆఖరికి అడవులలో ప్రజల చేతనే అతి దారుణంగా చంపబడినటువంటి హేరోదు చక్రవర్తి ప్రీస్తును ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు మనకి ఇవ్వబడినది మనకేదో ఒక భారమైనటువంటి మోయ సాధ్యం కానటువంటి భారాన్ని మన మీద మోపటానికి కాదు. దేవుడు మనకు ఒక ఆజ్ఞను ఇచ్చాడు, మనకు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఆయన మనకు చూపించాడు అంటే దాన్ని మనం మోయటానికి, ఆ మోసినటువంటి తర్వాత మనకు కలిగేటటువంటి ఆశీర్వాదం అనేటటువంటిది గొప్పగా చూపించడానికే తన ఆజ్ఞలు వినటానికి సులభమే, పాటించడానికి కష్టమే. కానీ దాన్ని ఎవరైతే విని పాటించగలుగుతూ ఉంటారో వారికి ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదం అనేటటువంటిది ఇస్తూ ఉంటారు. ఒకవేళ మనం నడిచే మార్గం తిన్నగా లేదా పాపపూరితమైనటువంటి మార్గంలో ఉన్నదా, సమరియా స్త్రీ వలె దాన్ని సరి చేసుకోగలిగితే నిండైనటువంటి ఆశీర్వాదం. లేదు నేను ఇలాగే నడుస్తూ ఉంటాను, ఇలాగే పాటిస్తూ ఉంటాను అని మన విశ్వాసంలో మనం నడిచేటటువంటి మార్గంలో కల్తీ గనక మనం చేశామా, దేవుడు మన పాపాన్ని విస్మరించడు. మనము పాతాళానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనకు మిగిలేటటువంటిది ఖాళీ కొనే సంచులు అనేటటువంటిది మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. క్రీస్తులో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మదర్ తెరెస్సమ్మ గారి దగ్గరకు చాలా మంది వ్యక్తులు వెళుతూ ఉంటారు. క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, వేరు వేరు మతాలకు చెందినటువంటి వ్యక్తులు కానీ, భర్తలు వదిలేసినటువంటి భార్యలు కానీ, వివాహం కాకముందే తల్లులైనటువంటి గర్భవతులు కానీ, వాళ్ళ జీవితంలో వాళ్ళ బాధలను చూసి, రోగాలను చూసి, ఇబ్బందులను చూసి ఆ తల్లి దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు, అమ్మ మాకేదన్నా ఒక ఉపాయం చెప్పండి, ఒక బోధన చేయండి, మా జీవితాలను సరిచేయండి అంటే ఆమె చెప్పేటటువంటి ఒకే ఒక మాట, ఏ మతానికి చెందినటువంటి వారైనా, ఏ వర్గానికి చెందినటువంటి వారైనా, ఏ దేశానికి చెందినటువంటి వారైనా ఆమె చెప్పేటటువంటి ఒకే ఒక మాట, ప్రియ సహోదరు సహోదరి, జీవితంలో ఒక మాటను జ్ఞాపకం చేసి, దేవాతి దేవుడు ఈ లోకములో నిన్ను సృష్టించినటువంటిది విజయవంతుని చెయ్యటానికి కాదు, నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా జీవించడానికైతే కాదు. నీ జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదించినటువంటిది, నీకు ప్రాణాన్ని పోసినటువంటిది, ఇప్పటి వరకు కూడా నిన్ను సజీవునిగా ఉంచబడడానికి గల కారణం నువ్వు విశ్వాసిగా, విశ్వాస పాత్రునిగా నీవు మారతావు. తనకు దేవునికి నచ్చినట్లుగా నీ జీవితాన్ని నీవు మలుచుకుంటూ ఉంటావని, అందుకే దేవుడు నేను సృష్టించాడే కానీ నీకు విజయాన్ని దయచేయడానికి ఇది. ప్రియులకు దేవుని బిడ్డలారా,
ఈమె మాటల్లో ఉన్నటువంటి సత్యం. ఈ రోజున మనం దేవాలయానికి వచ్చి, పుణ్యక్షేత్రానికి వచ్చి, దేవా నాకు ఆ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చు అని మనం ప్రార్థించవచ్చు. దేవుని సాన్నిధ్యములో మోకరిల్లి మనం ఎన్నో రోజుల నుండి ఉపవాసాలు అనేటటువంటివి ఆచరిస్తూ ఉండవచ్చు. కానీ మనం కోరిన కోరిక, మనం చేసినటువంటి ప్రార్థన, మనం ఉన్నటువంటి ఉపవాసం అనేది ప్రతిదీ కూడా లెక్కించబడినది. దానికి తగినటువంటి సమయాన, తగినటువంటి రీతిలో ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది. కానీ మనకి ఆత్రం ఎక్కువ. చేసిన వెంటనే జరిగిపోవాలి, వెంటనే ఫలించబడాలి, దేవుని ప్లానింగ్ను కూడా, ప్రణాళికను కూడా కాదు అని వెంటనే జరిగిపోవాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకవేళ అవి జరగలేదు అనుకోండి, సంఘాన్ని వదిలిపెడుతూ ఉంటాం, ప్రార్థనా జీవితాన్ని వదిలిపెడుతూ ఉంటాం, దేవుని మీద ఆసక్తిని కూడా విడిచిపెడుతూ ఉంటాం. ప్రార్థన చేసిన ఏం ఉపయోగం లేదు దేనికి అని మందమతులుగా, బుద్ధిహీనులుగా మారిపోతూ ఉంటుంది. ప్రైస్లో ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం చేసిన ప్రార్థనలు ఫలించబడుతూ ఉంటాయి. దేవుని ప్రణాళిక ఉన్నది, ఆయన ప్లానింగ్స్ ఉన్నాయి. ఏ ఆశీర్వాదం, ఏ దీవెన, ఎటువంటి రకమైనటువంటి గొప్పదైనటువంటి అనుభూతి అనేటటువంటిది మనకు దక్కాలో ఆయన దాన్ని ఖచ్చితంగా అమలుపరుస్తూ ఉంటాడు. కాకపోతే ఆయన ప్రణాళిక అనుసారం మాత్రమే. దీన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. మనం విశ్వాసపాత్రులముగా జీవిస్తూ ఉండాలి. మనకు కష్టం వచ్చినదని, వ్యాధి వచ్చినదని, బాధ వచ్చినదని, మన ప్రార్థన ఫలించడం లేదని దేవుణ్ణి మర్చిపోకుండా ఆయన్ను అంటి పెట్టుకుని ఆయనకు విశ్వాసపాత్రమైనటువంటి వ్యక్తిగా జీవించాలనేది ఆయన యొక్క కోరిక. మనం అందులోనే ప్రత్యేక విధంగా జీవించాలి. అందుకే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనకు తెలియచేసేటటువంటి విషయం, మనం దేవుని ఎదుట చూపించాల్సినటువంటి విషయాలలో, విశ్వాసములో, ప్రార్థనలో కల్తీ అనేటటువంటిది ఏనాడు కూడా ఉండకూడదు. పండుగ పర్వదినములైన, పండుగ దివ్య బలి పూజలనైన, విశ్రాంతి దినములైనటువంటి ఆదివారములోనైనా దేవుణ్ణి కాదు అని చెప్పేసి మనం మన సొంత పనులకు వెళితే, మన సొంత కార్యాలను చేస్తే, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి సన్నుతించకుండా మనకు నచ్చినట్లుగా వెళ్ళిపోతే మనకు మిగిలేటటువంటిది ఓటమి, అపజయం, ఖాళీ సంచులే కానీ ఆశీర్వాదం అనేది కాదు. ఆదివారములలో, అప్పు పండుగలలో, విశ్రాంతి దినములలో, పండుగ పర్వదినములలో దేవుణ్ణి నేను స్తుతించాలి, దేవుణ్ణి నేను ఆరాధించాలని మనమే ప్రత్యేక విధంగా దేవుని సాన్నిధ్యానికి వచ్చి ప్రార్థన చేస్తే మనకు దక్కేది నిండైనటువంటి ఆశీర్వాదాలతో కూడినటువంటి గోనె సంచి, గొప్పదైనటువంటి విశ్వాసము, మేలు. మనకివ్వబడినటువంటి జీవితములో, బంధుత్వములోనైనా, మనకివ్వబడినటువంటి అనేక రకాలైనటువంటి ప్రతిభలలోనైనా మనము విశ్వాసపాత్రముగా జీవించడమే. ఆ మార్గము కష్టమే, భారమే, మోయ సాధ్యము కానటువంటి, కష్ట సాధ్యము కానటువంటిదే. అయినా కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, దానిని మనం ఓర్చుకొని సహించి మనం ముందుకు అడుగు వేయగలిగితే నిండైనటువంటి దేవుని కృపావరము మనల్ని ఎల్లప్పుడూ కూడా వెంబడిస్తూనే ఉన్నది. ఒకవేళ మన పద్ధతులు, మన అలవాటులు, మన యొక్క మాటలు సరి అయినటువంటివి కావా, సమరయ స్త్రీ వలె పరివర్తన చెందాలి. ఈ గృహ నిర్వాహకుని వలె పరివర్తన చెందాలి. దేవుణ్ణి మెచ్చేటటువంటి జీవితాన్ని ఆనందపూరితంగా మనం కొనసాగించగలిగితే దేవుడు సర్వదా మనకు తోడుంటాడు, మనకు ఆశీర్వాదాలు దయచేస్తాడు. ఆయన ప్రణాళికలు, మన ప్రార్థన, మన తలంపులు, మన కోరికలు అనేవి నిత్యము కూడా ఫలించబడుతూ ఉంటాయి, ఆశీర్వదించబడుతూ ఉంటాయి. ఈ విశ్వాస సత్యాన్ని గ్రహించుదాం. దేవునిలో, దేవుని మార్గంలో మనం విశ్వాస పాత్రముగా మిగులుతూ ఆయన హృదయాలను గెలుచుకుందాం. దేవుడు మనలను, మన కుటుంబాలను, గృహాలను దీవించి కాచి కాపాడునుగాక. దేవుని బిడ్డలారా, విశ్వాసముతో, నమ్మకముతో మన రెండు చేతులను కూడా ఆకాశము వైపు చాపి ప్రార్థన చేద్దాం. కష్టంలో ఉన్నటువంటి దానియేలు చేసినటువంటి పని, రెండు చేతులను కూడా ఆకాశం వైపు చాపి సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి ప్రార్థించినది.
యుద్ధాలు చేసేటటువంటి యెహోషువ, ప్రజలను ముందుండి నడిపించాల్సినటువంటి నాయకునిగా తనకు అననుకూలమైనటువంటి పరిస్థితులు దాపురించినప్పుడు, ప్రతికూల పరిస్థితులు తనకు ఎదురైపోయినప్పుడు తన ఖడ్గాన్ని కింద పెట్టి నడిపించేటటువంటి, కాపాడేటటువంటి యావే ప్రభుని ముందర ఆయన మోకరించి ఆయన సహాయాన్ని కోరాడు, ఆయన దీవెనను కోరాడు. ఈ రోజున బ్రతుకు భారమైనటువంటి నీ జీవితాన్ని కూడా అనేక రకాలైనటువంటి వ్యాధుల చేత, బాధల చేత పీడించబడేటటువంటి నీ హృదయాన్ని కూడా, నీ జీవితాన్ని కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ప్రార్థన చేయండి. 2 చేతులను పైకి లేపి ప్రార్థన చేయండి. దేవుని నిండు విశ్వాసంతో దేవునికై మొరపెట్టు. అవసరంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి రోగి కూడా దేవుని వద్దకు వెళ్ళి, అయ్యా నన్ను దీవించుమని శరణు వేడాడు. ప్రభువా నన్ను సంరక్షించమని దేవుణ్ణి మొరపెట్టుకున్నా. అయ్యా నన్ను స్వస్థత పరచమని వెర్రి కేకలు వేశారు దేవుని సాన్నిధ్యం. ఈ రోజున నీవు ఎంతగా ప్రార్థన చేయాలో నీవు ఎంతగా ప్రభుని నమ్మాలో, ప్రభుని ముందు శరణు వేడుకోవాలి, ప్రభుని ముందు నీ తలంపులను ఎంతగా భక్తి విశ్వాసాలతో మొరపెట్టుకోవాలో నీవు జ్ఞాపకం చేసుకో. నీకున్నటువంటి కష్టాలను, బాధలను, సమస్యలను, ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా దేవుని ముందు చేతులు పైకి లేపి నీవు సమర్పించి ప్రార్థన చేయి. నీకున్నటువంటి వ్యాధులు, నీకున్నటువంటి కష్టములు, కన్నీరులను అన్నింటినీ కూడా దేవునికి సమర్పించి నిత్యము కూడా దేవా నన్ను నీవు చేయి విడిచిపెట్టకుండా నీ చేతితో నన్ను పట్టుకోవాలి. ప్రత్యేక విధంగా దేవునికై మొరపెట్టి నీవు ప్రార్థన చేయి. తండ్రి నీవు ఒక్క మాట పలుకుము దేవా, నాకున్నటువంటి సమస్యలు మాయమైపోతూ ఉంటాయి, నాకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి అని అందరము కూడా మన 2 చేతులను కూడా పైకి లేపుతాం. నీవు పలికితే మాకు మేలయ్యా, నీవు పలికితే మాకు మేలయ్యా, ఈ రక్షణమే మాకు చాలయ్యా, ఈ రక్షణమే మాకు చాలయ్యా. మిత్రులారా, ఎంతో కష్టపడి ఈ వీడియోలు చేస్తున్నాం. దయచేసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. నమస్తే. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలోని పునీత మిఖాయేలు దేవాలయాన్ని సందర్శించుకుందాం. Amen.
పునీత మిఖాయేల్ పుణ్యక్షేత్రంలోని సీలింగ్ భాగాన్ని గనక మనం పరిశీలించినట్టయితే క్రీస్తుకు సంబంధించినటువంటి ఆయన జీవితంలో జరిగిన వివిధ సన్నివేశాలు, ఘట్టాలు అన్నీ కూడా ఆయిల్ పెయింటింగ్ రూపంలో వేయడం జరిగింది. మామూలుగా పెయింటింగ్ వేయటమే ఎంతో కష్టతరమైనటువంటి తరుణంలో సీలింగ్కి ఆ చిత్రకారుడు తన నైపుణ్యాన్ని మొత్తం చూపించి చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దాడు. అంతేకాకుండా మనం ఈ యొక్క చర్చికి సంబంధించినటువంటి మొత్తం భాగాన్ని ఒకసారి చూస్తే ఎంతో సుందరంగా అందంగా ఉంటుంది. ఒకసారి చూడండి, మేరీ మాత బొమ్మ సీలింగ్కి ఎంత బాగా వేశాడు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, అద్దాలు ఎంత బాగున్నాయో, గ్లాస్ పెయింటింగ్ చక్కగా ఉన్నాయి. బయట నుంచి వెళ్తురు కనిపిస్తూ ఇది సీలింగ్లోని మేరీ మాత బొమ్మ చూడండి ఎంత బాగుందో. జీసస్ బొమ్మ చూడండి, గ్లాస్ పెయింటింగ్. ఈ ఒక్కసారి ఇది చూడండి, ఈ హాలు మొత్తం ఎంత సుందరంగా తీర్చిదిద్దారో, ఎంత అందంగా ఉందో, కన్నుల పండుగగా. ఈ సీలింగ్ భాగాన్ని చూడండి, మేరీ మాత బొమ్మ. అద్భుతమైనటువంటి ఆర్కిటెక్ట్ తోటి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడినటువంటి గొప్ప దేవాలయం, పుణ్యక్షేత్రం ఇది. మన జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సినటువంటి మహత్తర దేవాలయం. ప్రేమిత్రులారా, ఒక్కసారి ఈ సీలింగ్ భాగాన్ని చూడండి, పైన ఎంత అందంగా ఎంత గొప్పగా తీర్చిదిద్దారు. ఈ హాలు మొత్తం కూడా విశ్వాసులు వచ్చి చక్కగా కూర్చోవచ్చు. ప్రతి పెయింటింగ్లోనూ జీవం ఉట్టిపడేలా చిత్రీకరించారు. యాక్రిలిక్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్, సీలింగ్ పెయింటింగు ఒకటంటూ లేదు. సర్వాంగ సుందరంగా అద్భుతమైనటువంటి కళా నైపుణ్యంతో అణువు కూడా చక్కగా తీర్చిదిద్దినటువంటి గొప్ప పుణ్యక్షేత్రాన్ని మనందరం కూడా దర్శిద్దాం. రండి ప్రేమిత్రులారా, పునీత మిఖాయేల్ పుణ్యక్షేత్రానికి. మొట్టమొదట ప్రారంభమైనప్పుడు ఇది చాలా చిన్న గుడి. దీని ఎదురుగా ఉండేది. 1942వ సంవత్సరంలో దీనిని ప్రారంభించారు. తరువాత దీనికి డోము మరియు ఎదురుగా ఉన్న స్లేవ అనేది లేకపోవడం వలన 1992లో ఫాదర్ పూదోట ఎన్నయ్య ఫాదర్ గారు డీజీఎంగా పనిచేసినప్పుడు ఆయన దీని రెన్యువేషన్ పనులు మొదలుపెట్టారు. మొట్టమొదటి విచారణ గురువులు నరిశెట్టి మరియదాసు ఫాదర్ గారు పనిచేశారు. ఆయన ఉన్నప్పుడు దీనిని కన్స్ట్రక్షన్ చేశారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమగు సహోదరి సహోదరులారా, గుంటూరు మేత్రాసనములోని పెదవడ్లపూడి విచారణ పేరిట పునీత మిఖాయేలు పేరు మీద ఒక విచారణగా రూపుదిద్దుకుని ఎన్నో గ్రామాలతోటి పునీత మిఖాయేలు వారి ప్రార్థనా సహాయముతోటి
ఈ విచారణ అనేటటువంటిది నెలకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మేలులు అనేటటువంటివి కోకొల్లలుగా ప్రజలకు దేవుని దీవెనలు అందజేస్తూ ఉన్నది. ప్రస్తుతం మనకే కనిపించేటటువంటి ఈ పెదవడ్లపూడికి ఇరువైపులా ఉండేటటువంటి గ్రామాలు అన్నీ కూడా ఒకానొక సమయములో ఈ విచారణ క్రిందనే ఉంటూ తదుపరి ఆధ్యాత్మిక అవసరాల కోరిక మేరకై మరి ముఖ్యముగా నూతక్కి విచారణ, చిలువూరి విచారణగా రూపుదిద్దుకొని ఎంతగానో సేవలు అందజేస్తూ ఉన్నాయి. ప్రత్యేక విధంగా 1890వ సంవత్సరం నుండి ఈ పునీత మిఖాయేలు వారి విచారణలో ఏటీపీఎం హై స్కూల్ ప్రారంభమై మఠకన్యల ద్వారా, గురువుల ద్వారా ఎంతో మంది చిన్నారి బిడ్డలు చదువుకోవడానికి, వారు పై అంతస్తుకు చేరుకోవడానికి, మంచి మంచి ఉద్యోగాలలో స్థిరపడడానికి, చదువు రంగంలోనూ కూడా ఎంతగానో గొప్పదైనటువంటి ప్రతిభను కనపరిచినది. ముఖ్యముగా ఈ పునీత మిఖాయేలు వారి పుణ్యక్షేత్రంలో పెదవడ్లపూడి గ్రామములో ఉన్నటువంటి ఈ పునీత మిఖాయేలు వారి దేవాలయము ఎన్నో మేలులతోటి విరాజిల్లుతూ ప్రజల యొక్క ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తూ ఉంటూ ఉన్నది. అందరికీ నమస్కారములు. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నటువంటి వాళ్ళు ఒట్టి చేతులతో వెళ్ళింది లేదు. తమ మనసులోని కోరికలు, వేదనలు, బాధలు, శోధనలు అన్నీ తీరి సంతోషం నిండినటువంటి కళ్ళతో, ఆనందానుభూతులతో వెళుతుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వారు ప్రతిరోజు కూడా 20 నుంచి 30 మందికి పైగా ఇక్కడ నిద్రలు చేయడానికి వస్తారు. రాత్రి 7 గంటలకు వచ్చి నిద్ర చేసి ఉదయాన్నే పూజలో పాల్గొని వెళతారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ప్రత్యేకముగా గదులు కలవు. అలాగే అతిపెద్ద హాలు కలదు. ఎటువంటి ఫీజు తీసుకోకుండా పూర్తి ఉచితంగా ఈ సదుపాయాలన్నీ కూడా అందించడం జరుగుతుంది. ప్రత్యేకముగా ప్రతి నెల 2వ ఆదివారం ఇంకా ప్రత్యేకముగా ఉండటం కోసం ఉదయం 9 గంటలకు జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, స్వస్థత ప్రార్థనలు, వాక్య పరిచర్య, దివ్య బలి పూజ, ప్రేమ విందు, వచ్చిన వారందరికీ ఎంతో మంది వచ్చినా సరే అందరికీ కూడా చక్కగా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు విశ్రాంతి తీసుకున్నటకు, నిద్రలు చేయుటకు పెద్ద హాల్, ఇది కమ్యూనిటీ హాల్. అలాగే గదులు కూడా కలవు. ఇదంతా కూడా పూర్తి ఉచితంగా ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి భక్తునికి కూడా ఈ వసతి సౌకర్యం పూర్తిగా ఉచితం. ₹1 కూడా ఛార్జ్ చేయరు. ఇలాంటి సదుపాయాలు చాలా ఉన్నాయి. వచ్చిన ప్రతివారు కూడా ఎన్నో అద్భుతాలు చూస్తారు, స్వస్థత పొందుతారు. ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది.
ఇక్కడ దాదాపుగా 550కి పైగా కుటుంబాలు, కథోలిక క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. ఈ విచారణలో ఈ పుణ్యక్షేత్రం క్రింద రేవేంద్రపాడు గ్రామం, శృంగారపురం గ్రామం, మల్లంపూడి గ్రామం, గుండెమెడ ఏ, గుండెమెడ బి 5 గ్రామాలు ఈ పుణ్యక్షేత్రానికి అనుసంధానంగా ఉన్నాయి. ప్రత్యేకంగా పండుగ దినాలలో కూడా దివ్య సత్ప్రసాదన ఆరాధన ఉంటుంది. ముఖ్యంగా 2వ శుక్రవారం ఇంకా ఎక్కువసేపు అద్భుతంగా జరుగుతుంది. ఈ ఆరాధనలో పాల్గొనేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అద్భుతాలు పొందుతారు. దయ్యాలు పట్టినటువంటి వారికి విడుదల, గుండె సమస్యలు ఉన్నటువంటి వారికి విముక్తి, క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఉన్న వారికి క్యాన్సర్ నుండి పూర్తి విడుదల, సంతానం లేని వారికి సంతాన వరం దయచేయడం, ఉద్యోగాలు లేని వారు ఇక్కడకు వచ్చే ప్రార్థనలు చేసుకుని ఎంతో మంది ఉద్యోగాలు పొందిన వారు, విదేశాలకు సైతం వెళ్ళిన వారు ఉన్నారు. ప్రత్యేకంగా మగబిడ్డల కోసం ప్రార్థన చేసినటువంటి వారికి ఎంతో మందికి మగబిడ్డలు ప్రసాదించటం జరిగింది. ఇలాంటి అద్భుతాలు ఎన్నో కోకొల్లలుగా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నెన్నో. ఒక అద్భుతం చూద్దాం. తాడేపల్లి నుండి ఒక వ్యక్తి రాజకుమార్ అనేటటువంటి ఫ్యామిలీ ప్రొటెస్టెంట్ సహోదరుడు, వాళ్ళ అమ్మాయికి కూడా సాతాను తంత్రోపాయాలతోటి దయ్యం పట్టి విపరీతంగా బాధపడుతూ ఉంటే మిఖాయేలు పుణ్యక్షేత్రానికి ఒక శుక్రవారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి ఆ దివ్య సత్ప్రసాదన ఆరాధనా మందిరంలో ప్రార్థన చేసుకుంది. వెంటనే సాతాను నుండి విడుదల ఆమెకి. ఇంకొక అద్భుతం చూద్దాం. కొండపల్లి నుండి ప్రత్యేక విధంగా ఇబ్రహీంపట్నం విచారణకు చెందినటువంటి కోలా అజయ్ అనేటటువంటి వ్యక్తి ఒక టీవీ ఛానల్లో ఉద్యోగం కావాలని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ప్రార్థన చేసుకున్న తరువాత ఒక వారం రోజుల్లోనే TV5లో ఆయనకు ఒక జాబ్ వచ్చింది. ఇంకొకటి చూద్దాం. సంగం జాగర్లమూడి గ్రామం అంగలకూతురు విచారణకు చెందినటువంటి సిరిపురపు రవికుమార్ అనే కుటుంబంలో వరుసగా అందరూ ఆడబిడ్డలు మగ సంతానం కావాలి అని ఇక్కడకు వచ్చి ప్రార్థన చేసుకొని మొరపెట్టుకొని కన్నీరు కార్చి వెళ్లారు. ఆ కుటుంబానికి సిరిపురపు రవికుమార్ అనే దంపతులకు ఇరువురికి కూడా ఇక్కడ ప్రార్థన చేసుకున్న తరువాత మగబిడ్డ జన్మించాడు. దేవునికి స్తోత్రములు. ఇంకొకటి చూద్దాం. బుర్రిపాలెం గ్రామం తెనాలి విచారణకు చెందినటువంటి రాచపూడి ప్రేమకుమార్, ప్రియాంక అనేటువంటి కుటుంబం వారికి వివాహం జరిగి 9 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల వరకు గర్భఫలం లేదు. ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ప్రార్థన చేసిన తరువాత ప్రేమ్ కుమార్ భార్యకి 9వ నెల గర్భంతో ఉంది. దేవుడు గర్భఫలాన్ని దయచేశాడు. అద్భుతాలకు నిలయమైనటువంటి ఈ అద్భుత మిఖాయేలు పుణ్యక్షేత్రంలో మరొక అద్భుతాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేక విధంగా ఈ దేవాలయంలో గుండె జబ్బులతో బాధపడుతున్నటువంటి వారందరికీ ఎన్నో గొప్ప మేలులు జరుగుతాయి. ప్రత్యేకముగా సంతానం లేనటువంటి వారు ఎంతోమంది ఇక్కడ కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు వారి మొరను ఆలకించి వారికి సంతాన వరములను ఎంతో గొప్పగా అందచేశాడు. ఈ గ్రామం నుంచి 2 ఫాదర్లు, ఒక సిస్టర్ కూడా వచ్చారు. ప్రస్తుత విచారణ గురువులుగా ఫాదర్ నల్లపాటి శౌరి గారు ఉంటున్నారు.